సంగారెడ్డి మండలం కొత్లాపూర్ గ్రామంలో వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ 21వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు ఘనంగా చేపట్టారు. అనంతరం అమ్మవారి కళ్యాణ మహోత్సవం నిర్వహించి భక్తులను ఆధ్యాత్మికంగా అలరించారు. ఇక్కడ మేము గత 21 సంవత్సరాల నుంచి రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ అమ్మవారి కృతజ్ఞతతోటి గ్రామం లోపల పాడి పంటలు కానీ అలాగే గ్రామానికి అంతా బాగుండాలని చెప్పేసి అని ప్రతి ఏటా మేము ఎల్లమ్మ కళ్యాణం జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడికి చుట్టుపక్కల నుంచి గ్రామాలు రావడం, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి రావడము, గ్రామ ప్రజలు పాల్గొని వాళ్ళందరి సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో ఈ ప్రోగ్రాన్ని మేము ప్రతి ఏటా ముందు తీసుకెళ్తా ఉన్నాము. ఈ ఒగ్గు కథతో ప్రారంభించి గత 3 రోజులు ఒగ్గు వారి చోట 3 రోజులు జరుపుకునేటువంటి ఎల్లమ్మ కళ్యాణము ఇది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి కళ్యాణము, అమ్మవారి కళ్యాణము. ఈ కళ్యాణం లోపల అందరూ పాల్గొంటున్నందుకు మా కొత్లాపూరు ఎల్లమ్మ గుడి యొక్క టెంపుల్ కమిటీ వాళ్ళు ప్రతి ఒక్కరినంగా బాగా సంతోషంతోని గ్రామంలో ఎల్లమ్మ జాతర మహోత్సవాన్ని గత 20 సంవత్సరాలుగా దిగ్విజయవంతంగా గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా అందరూ కూడా మరి పెద్ద ఎత్తున మరి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి అమ్మవారి యొక్క దీవెనలు మరి గ్రామ ప్రజలందరిపైన కూడా ఆమె యొక్క కటాక్షములు ఉండాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. మరి ఇటు జాతరకు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి ఈ యొక్క జాతర గత 20 సంవత్సరాల నుంచి జరుగుతుంది. 21వ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున గ్రామం లోపల మరి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఇందులోపల కమిటీ సభ్యులు కానీ, గ్రామ పెద్దలు కానీ, పత్రికా విలేకరులకు అందరూ కూడా పేరున ప్రతి ఒక్కరు కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులకు, శ్రేయభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా మరి ఎల్లమ్మ యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలంట అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.